రోజుల్లో ఓ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. దానికోసమే హీరోలైన దర్శక నిర్మాతలైన తెగ తంటాలు పడుతుంటారు. అంతా చేసి డేట్స్ పట్టుకున్నాక చివరి నిమిషంలో ఇంకెవరో పోటీకి వస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? కావాలంటే ఇప్పుడు వార్ 2 టీంను అడగండి, వాళ్లే చెప్తారు. దేవర తరువాత వార్ 2తో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న తారక్ అక్కడ తన బ్రాండ్ చూపించాలని ఫిక్స్ అయ్యారు. హృతిక్ కు పోటీగా పోటెత్తడానికి 6 ప్యాక్ కూడా చేశారు యంగ్ టైగర్. ఈ ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ అంటున్నారు మేకర్స్. వార్ 2లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, డాన్సులు కూడా అదిరిపోతాయంటున్నారు. ఇండియన్ సినిమాలోనే ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ సినిమాలో ఉన్నప్పుడు ఆ మాత్రం వాడుకోకపోతే ఎలా? అందుకే దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇదే చేస్తున్నారు. వార్ 2లో అదిరిపోయే డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 14ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ పూర్తి చేస్తున్నారు అయాన్ ముఖర్జీ. అంతా బాగానే ఉంది, కానీ చివరి నిమిషంలో వార్ 2కు పోటీ తప్పేలా లేదు. రజనీకాంత్ కూలీ సినిమా కూడా ఆగస్ట్ 14నే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో బాలీవుడ్ లోనే దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వార్ 2కు సౌత్ కలెక్షన్లు కూడా కీలకమే. కానీ అదే రోజు కూలీ కూడా విడుదలైతే మాత్రం వార్ 2కు పోటీ మామూలుగా ఉండదు. పైగా ఓవర్సీస్ లోనూ వార్ 2కు అన్ని విధాల కూలీ నుండి పోటీ ఉంటుంది. అందుకే ఈ పోటీ ఎలా అయినా తప్పించాలని చూస్తున్నారు వార్ 2 మేకర్స్. మరి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. గ్లామర్ గ్లామర్ గ్లామర్. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే హీరోయిన్లకు ఇది తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది. అందుకే కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా గ్లామర్ షోకు సై అంటున్నారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ రోజుల్లో ఆల్రెడీ రేస్లో ఉన్నోళ్ళు, వస్తున్నోళ్ళు, రాబోయే వాళ్ళు అందరూ గ్లామర్ వైపే పరుగులు పెడుతున్నారు. హీరోయిన్స్ గ్లామర్ షో అనేది ఇప్పుడు అసలు మ్యాటరే కాదు. ఒక్కరిని మించి మరొకరు అందాల ఆరబోతలో PhD చేస్తున్నారు. ఆఫర్స్ కోసం అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు సైతం గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్త హీరోయిన్ల గురించి నో ఇంట్రడక్షన్. ఫస్ట్ సినిమాకి గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొత్త భావనను పరిచయం చేస్తూనే ఉంటారు దర్శకులు. జాన్వీ కపూర్ చూపు టాలీవుడ్ పై పడింది. ఆ మధ్య దేవరలో ఈ భామ గ్లామర్ షో మామూలుగా లేదు. చుట్టమల్లే, దావుది పాటల్లో అమ్మడు నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయారు. కియారా అద్వానీ సైతం గ్లామర్ షో పైనే ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ భరత్ అనే నేను, వినయ విధేయ రామలో అదిరిపోయే షో చేసిన ఈ బ్యూటీ గేమ్ చేంజర్లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. జరగండి పాటలో చీరకట్టుతోనే మ్యాజిక్ చేశారు కియారా. రాజాసాబ్ ఫేమ్ మాళవిక మోహనన్, క్యూట్ శ్రీలీల సైతం అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటున్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించిన పేరు భాగ్యశ్రీ బోర్సే. ఈమె చేసిన మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా అమ్మడి గ్లామర్ హిట్. ఇక ఫ్లాపులున్న కావ్య తాపర్కు వరుస ఆఫర్స్ రావడానికి కారణం ఈ గ్లామర్ షోనే. ప్రస్తుతం ఊర్వశి రౌటెల లాంటి బ్యూటీస్ కూడా గ్లామర్ షోతోనే మతులు పోగొడుతున్నారు. కొందరు హీరోలకు హిట్ ఫ్లాప్లతో పనుండదు. వరుస సినిమాలు చేస్తూనే ఉంటారు. వాళ్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అలాంటి హీరోలే ఇద్దరున్నారు. వాళ్లకు హిట్ వచ్చి చాలా కాలమైనా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వాళ్ళెవరో తెలుసా? ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే హీరోలకు అవకాశాలు వస్తాయి అనుకోవడం పొరపాటే అవుతుంది. కొన్నిసార్లు దానికి మించి ఇంకేదో శక్తి పనిచేస్తూ ఉంటుంది. కావాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ నే తీసుకోండి. ఈయనకు హిట్ వచ్చి చాలా కాలమైంది. అయినా కూడా 4 సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ హీరో. తాజాగా హైందవ అంటూ వచ్చేస్తున్నారు. 2 ఏళ్ల కింద ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ కు వెళ్లినా నిరాశ ఎదురైంది. మళ్లీ టాలీవుడ్ కు వచ్చి వరుస సినిమాలు సైన్ చేశారు. ప్రస్తుతం హైందవతో పాటు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్రతో టైసన్ నాయుడు, భైరవం సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు మరో సినిమా కూడా ఉంది. ఇక శర్వానంద్ సైతం వరుస సినిమాలు చేస్తున్నారు. శర్వానంద్ కు హిట్ వచ్చి కొన్నేళ్లైపోయింది. అయినా కూడా ఈయనతో సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు దర్శకులు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నారు శర్వా. అందులో సంపత్ నదితో ఓ మాస్ సినిమాతో పాటు రామ్ అబ్బరాజుతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సామాజ వర్గమన తరువాత రామ్ నుండి వస్తున్న సినిమా ఇది. మనమే సెట్స్ పై ఉన్నప్పుడే రామ్ అబ్బరాజు సినిమా ఓకే చేసిన శర్వా వెంటనే సంపత్ నందికి ఓకే చెప్పారు. నాని సైతం వరుస సినిమాలు ఓకే చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం హిట్ 3తో బిజీగా ఉన్న ఈయన నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెలతో పాటు సుజిత్ సినిమాలు కూడా లైన్లో పెట్టారు. నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను, వాటి వల్లే నా కెరియర్ ఇలా మారిపోయింది అంటూ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కంగనా రనౌత్. కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనాకు కెరియరే లేదు అనేవాళ్లు ఉన్నారు. కొన్నాళ్ళుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ వచ్చేశారు ఎంపీ గారు.
తాజాగా ఈమె ఎమర్జెన్సీ ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరుసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఫామ్ లో లేరు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా పర్సనల్ గా మాత్రం సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీ కూడా అయ్యారిమే. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో వచ్చేస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ సినిమా ప్రకటించినప్పటి నుండే కంగనాకు కష్టాలు మొదలయ్యాయి. అయినా కూడా ఆస్తులమ్ముకుని మరీ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఏడాది కిందే విడుదలవ్వాల్సిన ఎమర్జెన్సీ సినిమాకు అనుకోని అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య కోట్ల చుట్టూ కూడా తిరిగారు. తాజాగా ఈ చిత్రం నుండి రెండో ట్రైలర్ విడుదలైంది. ఇండో పాకిస్తాన్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, చీకటి రోజులుగా పిలువబడే ఎమర్జెన్సీ టైం గురించి ఇందులో చూపిస్తున్నారు. లేటెస్ట్ ట్రైలర్లో వివాదాస్పద విషయాలు ఇంకాస్త ఎక్కువే చూపించారు ఈ ఐరన్ లేడీ. అధికార పార్టీలో ఉన్న కంగనాకు ఎమర్జెన్సీ రిలీజ్ చేయించుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది. మరి చూడాలి ఏం జరగబోతోందో. ఇండియన్ 2 మత్తులో పడి కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుంది అనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు. ఇందుకీ ఆ సినిమా ముచ్చట్లేంటి, షూటింగ్ పరిస్థితి ఏంటి, థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది, 37 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి, అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది? జరిగిందేదో జరిగిపోయింది, అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్, కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారాయన. మణిరత్నంతో కమిట్ అయిన థగ్ లైఫ్ పై ఫోకస్ చేశారు లోకనాయకుడు. కమల్ హాసన్ మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు. 1987లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ 100 మూవీస్ లో చోటు దక్కించుకుంది. అలాంటి క్లాసిక్ కాంబో 37 ఏళ్ల తరువాత రిపీట్ అవుతోంది. దానికి తోడు పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం కూడా ఫామ్లోకొచ్చేశారు. ఎలాంటి సందడి లేకుండా థగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేశారు మణిరత్నం. భారతీయుడు 2 కారణంగా ఆ మధ్య కొన్ని రోజులు థగ్ లైఫ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు కమల్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మణిరత్నం ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. థగ్ లైఫ్ లో ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు కమల్ హాసన్. ఈ సినిమాను జూన్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్. థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత కూడా కమల్ బిజీగానే ఉండబోతున్నారు. దీని తర్వాత ఇండియన్ 3కు డేట్స్ ఇచ్చారీన. గేమ్ చేంజర్ కారణంగా కొన్ని రోజులుగా ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చారు శంకర్. ఫిబ్రవరి నుండి ఇండియన్ 3 మిగిలిన షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు శంకర్. ఇది ఇవాల్టి సైన్మా 2.0. చూస్తూనే ఉండండి టీవీ 9.